Request our guest Dr. Pedaveera Raju garu to share a few thoughts and insights with the audience. Sir, please. వేదికను అలంకరించిన పెద్దలు తాతాజీ గారికి, గీత గారికి, అనురాధకి, సభకు వచ్చేసిన పెద్దలు శ్రీప్రకాష్ యాజమాన్యానికి, ముఖ్యంగా వాసుప్రకాష్కి, పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలందరికీ శుభ ఉదయం. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందు నిలిచి జృంభణముగా ఉక్తులు సుసుక్తులు సోబిల్లం బల్కుము నాదు వాక్కు నన్ను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. చిన్నప్పుడు నాకు మా జడ్పీ స్కూల్లో మొట్టమొదటి నేర్పిన పద్యం ఇది. పుస్తకం ఎలా చదవాలి. మా అనురాధ చెప్పింది నేను టెక్నాలజీ గురించి మాట్లాడింది. నేను టెక్నాలజీ గురించి మాట్లాడట్లేదు. నేను శ్రీప్రకాష్ స్కూల్కి ఇది 4వ సారి రావడం. శ్రీప్రకాష్ స్కూల్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, చదువు అంటే A+B² చదువు కాదు, పైథాగరస్ సిద్ధాంతం చెప్పడం చదువు కాదు, న్యూటన్స్ ఫస్ట్ లా చెప్పడం చదువు కాదు. చదువు అంటే మన భాష, మన సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం నేర్పేదే చదువని నేను ప్రగాఢంగా నమ్ముతాను. సో అందుకని నేను శ్రీప్రకాష్ స్కూల్కి వాసుప్రకాష్ ఎన్నిసార్లు పిలిచినా వస్తాను. ఇక రెండవ విషయం ఏంటంటే, మా గురువు గారు చిన్నప్పుడు ప్రసన్నరావు మాస్టర్ అని ఉండేవారు. ఆయన 2 అద్భుతమైన విషయాలు చెప్పారు. ఒకటి, క్యారెక్టర్ అన్నది చిన్నప్పుడే మలుచుకోవాలి. ఎందుకంటే అద్భుతంగా ఒక ఉదాహరణ చెప్పాడు. బ్యాంబూ స్టిక్ చిన్నప్పుడు దాన్ని వంచితే అది పల్లకి అవుతుంది. పల్లకి శుభకార్యాలు వాడతారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కళ్యాణ మండపాన్ని తేవడానికి, దేవుడిని దేవతని ఊరేగించడానికి, రాజుగారిని రాణిగారిని ప్రయాణం చేయడానికి సౌలభ్యం కోసం వాడతారు, శుభకార్యాలు వాడతారు. అదే బ్యాంబూ స్టిక్ చిన్నప్పుడు మౌల్డ్ చేయకపోతే అది బ్రిటిల్ అయిపోతుంది, తిన్నగా ఉంటుంది. తిన్నగా ఉన్న బ్యాంబూ స్టిక్ శవాలను పాడికడ్డానికి పనికొస్తుంది. అలాగే క్యారెక్టర్ ముందుగా మలుచుకోకపోతే అది వాడు ఎందుకు పనికిరాడు జీవితంలో అని ఒక అద్భుతమైన విషయం చెప్పాడు నా చిన్నప్పుడు. రెండో విషయం ఏంటి చెప్పాడంటే, మా గురువు గారు నాలెడ్జ్, ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు, స్క్రీన్లు లేవు, ఇంటర్నెట్ లేదు. ఆ రోజుల్లో నా చిన్నప్పుడు నాలెడ్జ్ 3 రకాలుగా వస్తుందని చెప్పాడు. బహుగ్రంథ పఠనం, బహుప్రాంత దర్శనం, బహుభూత సంపర్కం. శ్రీప్రకాష్ స్కూల్లో ఈ 3 చేస్తారు. వాళ్ళు పుస్తకాలు చదివిస్తారు, చాలా ఇంటలెక్చువల్స్ని, మేధావులను పిలిచి వాళ్ళ పిల్లల్ని ఇన్స్పైర్ చేయిస్తారు. సింగపూరు, ఆస్ట్రేలియా అన్ని చోట్ల తీసుకెళ్తారు. ఈ 3 విషయాలు అంటే నాలెడ్జ్ వచ్చే 3 విషయాలు వీళ్ళు చేస్తారు. అందుకు రెండో కారణం శ్రీప్రకాష్ స్కూల్ అంటే నాకు ఇష్టం. ఈ మధ్యన ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా క్లినిక్ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే కడుపు నొప్పి అని వచ్చింది. కింద మన కోచ్ మీద పడుకోబెట్టి కాళ్ళు ముడుచుకో అన్నా, అర్థం కాల. బెండ్ యువర్ లెగ్స్ అంటే కాళ్ళు ముడుచుకుంది. తెలుగు అమ్మాయి. నోరు తెరవమన్నా అర్థం కాల, నాలుక చూపించమన్నా అర్థం కాల. షో టంగ్ అంటే నాలుక చూపించింది. అప్పుడు వాళ్ళ అమ్మ, ఆవిడ తెలుగు, ఆవిడే లాయరు. ఆవిడ అంది, వాళ్ళ నాన్నగారు కూడా తెలుగు ఆయనే, విశాఖపట్నంలోనే ఉంటాడు. మా అమ్మాయికి తెలుగు అంటే అసహ్యం అన్నాడు. సో ప్రస్తుతం తెలుగు భాష దుస్థితి చెప్పడానికి ఇది ఉదాహరణ చెప్తున్నాను. నాకు కోపం వచ్చి మన్నాడే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, తెలుగు రాదా అని, తెలుగు భాష నేర్పుదామని. మీరు అనొచ్చు తెలుగు భాష నేర్చుకోకపోవడం నష్టం ఏంటని. నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను, ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుంటున్నారు. తెలుగు భాష నేర్చుకోకపోతే విలువలు రావని నా ప్రగాఢంగా నమ్మేవాడిని. ఉదాహరణకి వేమన శతకం, సుమతి శతకం, సుభాషితాలు, విదురు నీతులు, తెక్కన విదురు నీతుల్లో అద్భుతమైన జీవన రీతులు, నీతులు ఉన్నాయి. ఇవి నేర్చుకోవడం వల్ల ఎలా బతకాలి,
ఎలా మాట్లాడాలి, ఎలాగా ఉండాలని తెలుస్తుంది పిల్లలకి. అది నేర్చుకోకుండా వాడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా తప్పులు చేసి జైలుకి వెళ్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు సమాజంలో విలువలు లేకుండా చదువుకోవడం వల్ల. మీరు అనొచ్చు ఇంగ్లీష్ భాషలో విలువలు లేవా, ఆంగ్ల భాషలో విలువలు లేవా అంటే ఉన్నాయి. జాన్ మిల్టను, షేక్స్పియరు, హిప్పోక్రటిసు, అరిస్టాటిలు, షోపెన్హౌవరు, ప్లూటో చాలా విలువైన పుస్తకాలు రాశారు. కానీ దాన్ని చెప్పే సామర్థ్యం టీచర్కి ఉండట్లేదు, వినే స్తోమత కుర్రాడికి ఉండట్లేదు. సో ఏమవుతున్నాడంటే కుర్రాడు రెండుకి చెందిన రేవడి అవుతున్నాడు. సో ఆంగ్ల భాషలో విలువలు నేర్చుకోలేడు, తెలుగు భాషలో విలువలు మనం చెప్పట్లేదు, తల్లిదండ్రులు చెప్పట్లేదు, గురువులు చెప్పట్లేదు. సో నేను ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే ఆంగ్ల భాషలో చదువుకోండి, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోండి, కానీ తెలుగు భాషని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది ముఖ్యంగా చెప్పబడిన ముఖ్యమైన సందేశం. రెండో విషయం ఏంటంటే ఆరోగ్యం విషయం చెప్పాల్సి వస్తే జంక్ ఫుడ్ తినడం వల్ల నష్టం ఏంటంటే ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞుడు మైకేల్ క్యామ్ అని ఒక ఆయన చెప్పాడు. నేను గత 40 సంవత్సరాలుగా అక్కడ వైద్యం చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. 30 సంవత్సరాల క్రితం క్రోన్స్ డిసీజ్ అనే జబ్బు ఇండియాలో లేదు. క్రోన్స్ డిసీజ్ అంటే ప్రేగు పూత, చిన్న ప్రేగులో జబ్బు వచ్చి పొట్ట నొప్పి రావడం, మోషన్స్ అవ్వడం, మోషన్స్లో బ్లడ్ పడడం, ఇది జరుగుతుంది. ఈ జబ్బు అసలు లేదు. గత 10 సంవత్సరాలుగా ఈ జబ్బు పెరిగింది. ఇప్పుడు వారానికి 2 పేషెంట్ చూస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే ఆయన కనిపెట్టింది, ఆస్ట్రేలియన్ మైకేల్ క్యామ్ కనిపెట్టింది ఏంటంటే ఇండియన్స్, బంగ్లాదేశీసు, పాకిస్తానీసు, ఏషియన్స్ ఈ మధ్య కాలంలో గత 2 దశాబ్దాలుగా జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు. ఈ జంక్ ఫుడ్లో ఏముంటుందంటే ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైయర్స్, తర్వాత కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఈ 3 ఏం చేస్తున్నాయంటే మన ప్రేగులో ఉన్న బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియాని చంపి చెడ్డ బ్యాక్టీరియాని ప్రోత్సహిస్తున్నాయి. ఈ చెడ్డ బ్యాక్టీరియా, ప్రేగులోని రక్త కణాలు 2 కణాలు కలిసి ఫైటింగ్ చేసి ఈ జబ్బులు వస్తున్నాయి. సో ఈ జబ్బుల కారణం మన ఆహార అలవాట్లు మారిపోవడం ఒకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు, ఐబీడీ అంటారు. ఇంతకుముందు మేము టైఫాయిడ్ చూసేవాళ్ళం, కలరా చూసేవాళ్ళం, మలేరియా చూసేవాళ్ళం, టీబీ చూసేవాళ్ళం. టైఫాయిడ్ వస్తే వారంలో తగ్గిపోయేది, టీబీ వస్తే మహా అయితే 9 నెలల మందుల వాడు తగ్గిపోయేది. ఇవి జీవితాంతం నరకం. ఈ జబ్బుతో ఉన్నవాళ్ళు జీవితాంతం నరకం అనిపించాలి. నెలకి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇంజక్షన్లు తీసుకోవాలి. సో ఈ జబ్బుల్ని మనం కొనుక్కు తెచ్చుకుంటున్నాం ఈ జంక్ ఫుడ్ని ఎంకరేజ్ చేయడం వల్ల. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు నా సలహా ఏంటంటే పిల్లల్ని బయట ఫుడ్ తినడానికి ప్రోత్సహించవద్దు, మీ ఇంట్లోనే వండి. ఈ మధ్యన మీరు చూసే ఉంటారు క్లౌడ్ కిచెన్లు, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, దాంతో 2 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, రెండో ముఖ్యమైన నష్టం ఏంటంటే చైల్డ్హుడ్ ఒబిసిటీ. మన అరుణరాజ చెప్పింది. సో ఎక్కువ స్క్రీన్ టైం వాడి ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లలు ఆటలు ఆడకపోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతుంది. ఊబకాయం వచ్చే నష్టాలందరూ మీకు చెప్పక్కర్లేదు. ఊబకాయం వల్ల ముడుకులు పాడైపోవడం, తర్వాత లివర్ పాడైపోవడం, సో చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడం. సో ఊబకాయం చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఊబకాయం రాకుండా ఉండాలంటే వేమన చిన్నప్పుడు చెప్పిన పద్యం చెప్తాను. అన్నమధికమైన అది నిన్ను చంపు, అన్నమంటకున్న ఆత్మనొచ్చు, చంపబూన బొవ్వ చాలదా 1000 విశ్వదాభిరామ వినురవే. సో ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం వేమన చెప్పిన పద్యం ఇది. మనం చెప్పడం నేర్పట్లా. సో అలా చిన్నపిల్లలు సంతోషంగా ఉండాలంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంట్రు తథ్యము సుమతి. ఇవి చెప్పే తాతలు ఎవరు, ఇవి చెప్పే తల్లిదండ్రులు ఎవరు, ఇవి చెప్పే ఉపాధ్యాయులు ఎవరు? అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడగుంగ వలయు గదరా సుమతి. భర్తృహరి 3 అద్భుతమైన పద్యాలు చెప్పాడు. 3 అద్భుతమైన పద్యాలు విద్య గురించి చెప్పాడు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు మించి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్చుడే. విద్య గొప్పతనం గురించి చెప్పాడు. తర్వాత జీవితం గురించి చెప్తా, ఆపదలందు ధైర్యగుణము, అంచిత సంపదలందు దాల్మియున్, పూప సభాంతరాలమున పుష్కల వాక్చాతుర్యము, ఆజి బాహాపడు శక్తియున్, యశమునంద నృక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధ గుణములు సజ్జనాళికని. సజ్జనుడు ఎలా ఉండాలని చెప్పాడు. అవి ఒక కార్యం చేయాలంటే ధైర్యంగా ఉండాలని చెప్పడం కోసం ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయస సంతస్తులై, ఆరంభించి పరిచిచుంతురు ఉరు విఘ్నాయత్తులై మధ్యముల్,
ధీరుల్ విఘ్న నిహన్యమాన్యులవుతున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థం రుజ్జగింపురుసుమి ప్రజ్ఞానదులు కావునన్. ఇవన్నీ కూడా మన తెలుగు భాషలో ఉన్న అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి పద్యాలు. నా సలహా ఏంటంటే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ అద్భుతమైన సాహిత్యాన్ని పిల్లలకి అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.